కళలకు సాహితీవేత్తలకు పుట్టినిల్లు హేలాపురిగా పిలిచే ఆ ఏలూరు నగరం ఆది మానవుల నుంచి తూర్పు చాణక్యులు వేంగి రాజుల కాలం వరకు చారిత్రక ఆధారాలున్న ప్రాంతం అది. 160 ఏళ్ల క్రితమే మున్సిపాలిటీగా గుర్తింపు పొంది 1925 ఏప్రిల్ 15న బ్రిటిష్ కాలంలో జిల్లా కేంద్రం హోదా దక్కించుకున్న ఊరు ఏలూరు. జిల్లా కేంద్రం హోదా వచ్చి 100 ఏళ్లు పూర్తయినా కనీసం శతాబ్ది ఉత్సవాలకు కూడా నోచుకోని జిల్లా కేంద్రం ఏలూరుగా ఇప్పుడు చరిత్రలో మిగిలిపోతోంది. 100 ఏళ్ల పండుగను కనీసం గుర్తు చేసుకొని పాలకుల నిర్లక్ష్యానికి ప్రతీకగా చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. 2025 ఏప్రిల్ 15కి జిల్లా కేంద్రం హోదా వచ్చి శతాబ్దం పూర్తయి వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఏలూరే నుంచి బ్రిటిష్ కాలంలో ఎల్లోర్గా ఆ తర్వాత ఏలూరుగా రూపాంతరం చెందిన ఏలూరు చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రైల్వే లైన్, కృష్ణా కాలువ, బైపాస్ చేస్తేనే నగర సమగ్రాభివృద్ధి సాధ్యమని చారిత్రక పరిశోధకులు అయ్యంగార్ చెబుతున్నారు. బ్రిటిష్ కాలంలో తప్ప స్వాతంత్ర్యం తర్వాత చారిత్రక అభివృద్ధి ఎవరూ చేయలేదని స్వయానా ప్రస్తుత శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక అభివృద్ధి తప్ప తాను కలలు కన్న ఏలూరును చూసే అదృష్టం ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. కనీసం జిల్లా కేంద్రం 100 ఏళ్ల పండుగను నోచుకొని ఏలూరు నగరంలో వాస్తవ పరిస్థితులను ఐ న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లు ఇప్పుడు చూద్దాం. వేల సంవత్సరాల చారిత్రక ఆధారాలు, 100 ఏళ్ల జిల్లా కేంద్రం హోదా, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినటువంటి చరిత్ర ఏలూరు సొంతం. అటువంటి ఏలూరు నగరంలో ఏలేరు నుంచి ఏలూరుగా మారిన కాలక్రమేణా కూడా ఇక్కడ అభివృద్ధి మాత్రం ఏ విధంగా మార్పు చెందింది అనేది ఈరోజు 100 ఏళ్ల జిల్లా కేంద్రం హోదా సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మరి ఏలూరులో ఎటువంటి అభివృద్ధి జరిగింది, విద్య, వైద్య, ఉద్యోగ, ఆరోగ్య రంగాల్లో ఏ విధమైనటువంటి సేవలు అందుతున్నాయి, జిల్లా కేంద్ర పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పరిపాలన ప్రజలకు అందుతుందా లేదా, 1925 ఏప్రిల్ 15న జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి ఈ జిల్లా అటు దాదాపు 46 మండలాల నుంచి 48 మండలాలకు పెరిగి ప్రస్తుతం జిల్లాల పునర్విభజనతో ఏలూరు జిల్లాగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 28 మండలాలతో ఏర్పడినటువంటి ఏలూరుకు ప్రస్తుతం మరోసారిగా కూడా జిల్లాగా కొనసాగుతూ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అసలు ఏలూరుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. 100 ఏళ్ల జిల్లా కేంద్రం హోదా దక్కినటువంటి ఏలూరు నగరానికి ఎంతో చరిత్ర ఉంది. మరి ఆ చరిత్రను కాపాడేందుకు ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఏలూరు చరిత్ర ఏంటి, ఈ చరిత్రకు తగ్గ అభివృద్ధి ఇక్కడ ఉందా లేదా అనేది ఏలూరు కోసం ఎన్నో సూచనలు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు వచ్చినప్పుడు ఏలూరు అభివృద్ధి కోసం సూచనలు చేసినటువంటి సామాజిక కార్యకర్త, న్యాయవాది అయ్యంగారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏలూరు ప్రధానంగా సుదీర్ఘకాల చరిత్ర ఉంది, కానీ ఆ చరిత్ర నిలబెట్టేందుకు పాలకులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఈరోజు 100 ఏళ్ల పాటు ఏలూరుకు జిల్లా కేంద్ర హోదా వచ్చి జరిగిందని కూడా ఈరోజు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ విధంగా చెప్పుకోవచ్చు ఏలూరు చరిత్ర? ఈ పశ్చిమ గోదావరి జిల్లా అనేది పూర్వం ఏంటంటే అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాల్లో భాగంగా ఇది పశ్చిమ గోదావరి జిల్లా అనేది మనకి 1925లో భాగంగా 1925 మనకి ఏప్రిల్ 15వ తారీఖు బైఫర్కేషన్ అయ్యింది. పూర్వంతా కూడా కృష్ణా జిల్లాలో ఉండేది. దాంట్లోంచి ఈస్ట్ గోదావరి ఏమో కాకినాడ హెడ్ క్వార్టర్స్గాను, వెస్ట్ గోదావరి ఏమో మనకి ఏలూరు హెడ్ క్వార్టర్స్గా మారింది. ఇది 100 ఏళ్ల కాలం అయ్యింది మన వెస్ట్ గోదావరి ఫార్మేషన్ అయ్యి. అయితే ఏంటంటే వాస్తవానికి చారిత్రకంగా ఆలోచిస్తే ఏంటంటే దాదాపు 3000 సంవత్సరాలకు పైగా అద్భుతమైన చారిత్రక వైభవం మన ఈ ప్రాంతానికి ఉంది. అప్పట్లో ఇప్పుడంటే పశ్చిమ గోదావరి జిల్లా మళ్ళీ బైఫర్కేట్ అయ్యి ఏలూరు జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా అయింది. కానీ పూర్వం ఏంటంటే ఈ రాష్ట్రం అంతా కూడా పానారసీమగా అనేవారు. పానారసీమ, కొల్లేరు మనకి చాలా సుప్రసిద్ధమైన పెద్ద టూరిజం స్పాట్ అది. ఈ పానారసీమ అలాగే ఏంటంటే మనకి 3000 సంవత్సరాల చరిత్ర మనకి కామన్ ఎరాకి ముందు పీరియడ్ నుంచి కూడా మనకి తర్వాత మనకి శాతవాహనుల కాలం నుంచి తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేంగి చాళుక్యులు, విజయనగర చక్రవర్తులు, అంతకుముందు రెడ్డి రాజులు,
తర్వాత కాకతీయులు, ప్రధానంగా కాకతీయులతో కూడా మన జిల్లాకి చాలా అవినాభావ సంబంధం ఉంది. అయితే ఏంటంటే మనకి చారిత్రకంగా చాలా మనకి డెవలప్మెంట్ కావాల్సిందే ఇది. అయితే ఏంటంటే అనేక రకాల ప్రయారిటీస్లో భాగంగా ఏంటంటే ఈ రోజుల్లో ప్రజల వెల్ఫేర్ అనేది ప్రధానంగా పాలకులు ఎవరు వచ్చినా సరే వెల్ఫేర్ పరమైన కోణంలో ఆలోచించి వాళ్ళు ప్రయత్నం చేసే కృషిలో భాగంగా 5 ఏళ్ళు అయిపోతూ ఉంటుంది. కానీ బట్ చారిత్రక పరంగా ఆలోచించే వాళ్ళకి ఆ ప్రయారిటీలో ఇది ఎక్కువ భాగం లేకపోవటం వల్ల చాలా మటుకు అక్కడి వరకే అయిపోయిన. ఇప్పుడు మ్యూజియం కట్టాం, మ్యూజియం వరకే కాకుండా ఇంకా మనం చాలా ఇది టూరిజం అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేయవలసిన అవసరం ఉంది. అలాగే దెందులూరులో ఉన్న మన రామలింగేశ్వర స్వామి ఆలయం, అట్లాగే పెదవేగిలో ఉన్న పరమేశ్వర స్వామి, ఇవన్నీ కూడా మోర్ దాన్ 1000 years బ్యాక్ ప్రతిష్టలు. తర్వాత కొద్దిగా వాటికి రెనోవేషన్స్ అవి కూడా ఈ కాలంలో ఆధునికపరమైన పరిస్థితులు చేసి వాటిని ఆ రెనోవేషన్స్ వాటి యొక్క వైభవం పోయేలాగా జరిగిన అవగాహన లేని వల్ల మరి ఆ వైభవానికి సంకేతంగా ఈ రోజున ఇప్పటికీ కూడా మన శనివారపేటలో అద్భుతమైన గాలిగోపురం మనకి ఇప్పటికీ సందర్శకుల్ని అలరిస్తూ ఉంటుంది 3000 శిల్పాలతోటి. అది కూడా సాంప్రదాయ రీతిలో శిల్పాలని సున్నము, బెల్లము, కరక్కాయ ఆ సాంప్రదాయ రీతిలో వాటిని కన్స్ట్రక్షన్ చేసేందుకు కృషి చేసాం మేము. అనేక మందికి ఆ యొక్క వైభవం తెలిసింది. ఇప్పుడు మనకి ఏలూరు ఉంది జిల్లాలో ప్రధాన కేంద్రంలో, గాంధీ అంతర్జాతీయ మహావిద్యాలయం 3 సార్లు గాంధీ గారు వచ్చారు. అది యొక్క రియల్ హిస్టరీ ఎవరికీ తెలియదు. అట్లాగే హిందూ విభజన సంఘం హాల్ ఉంది, దానికి కూడా లాట్ ఆఫ్ హిస్టరీ ఉంది. మోతే గంగరాజు జమీందార్ గారు చేసిన కృషి. అట్లాగే రాజా మంత్రిపగడ భుజంగరావు గారు లక్కవరం ఏలూరు సంస్థానాలకు చెందిన ఆయన జమీందారు. ఆయన కాలంలో సంగీత సాహిత్య కళలకి అద్భుతంగా విరాజమానంగా వర్ధిల్లింది నగరం. అందుకనే హేలాపురిగా పేరు వచ్చింది. కానీ వాస్తవానికి ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్సెస్తో పోలిస్తే మనకి హేలాపురి అనే పేరు ఎక్కడా లేదు. ఈ యొక్క ప్రాంతాన్ని ఏలూరే అనేవారు. ఏలూరు అని ఇప్పుడు వచ్చింది, కానీ ఏ అని మామూలుగా రాస్తూ అచ్చుల్లో అలా రాసేవారు. ఏళు బండిరా రే, ఏలూరే అని ఉండేది. తర్వాత బ్రిటిషర్స్ టైంలో ఎల్లోర్ కింద ELLORE కింద మారింది. తర్వాత దాని ఏలూరు కింద మనం లౌకికంగా మనం పిలుచుకుంటున్నాము. అనేక సంగీత సాహిత్య కళలకి ఎంతోమంది గొప్ప సాహితీవేత్తలు ఇక్కడ విరాజమానంగా వాళ్ళ యొక్క ఈ సాహితీ వైభవాన్ని ప్రదర్శించింది. చాటపూరు బాలాత్రిపుర సుందరి అని చెప్పి దక్షిణ భారతదేశంలోని చాలా గొప్ప నాట్య కళాకారిణి ఆవిడ. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అనేక మంది కళాకారులు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళే. మరి దీని వైభవాన్ని పునరంకితం చేయాలి అంటే చరిత్రకారులు కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. పాలకులకు కూడా ఆ రకమైన మంచి టేస్టు ప్రయారిటీలో వాళ్ళకి టేస్ట్ ఉంటుంది, కానీ ఆ ప్రయారిటీల్లో మిగిలిన వాటితో సమానంగా ఈ యొక్క వైభవాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆ ప్రయారిటీని ముందుకు తీసుకొచ్చినట్టయితే టూరిజం పరంగా ఆదాయం బాగా పెరిగేందుకు మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈరోజు ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఏలూరుకి 100 ఏళ్ల క్రితమే బ్రిటిషర్సే జిల్లా కేంద్రం హోదా ఇవ్వాలని కూడా జిల్లా కేంద్రం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మరి మన ప్రభుత్వాలు, మన దేశ స్వాతంత్రం వచ్చింది, మరి ఈ జిల్లా కేంద్రం హోదాకు తగ్గ అభివృద్ధి ఇక్కడ ఉందనుకోవచ్చా? ఎటువంటి సమస్యలు ఇక్కడ? అభివృద్ధి అంటేనండి అప్పుడున్న పాపులేషన్కి అనుగుణంగా అప్పుడు మీకు 1925 ప్రాంతంలో 25,000 మన వెస్ట్ గోదావరి మొత్తం మన ఏలూరు నగరానికి సంబంధించి అయితే 25,000 జనాభా. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయితే చాలా స్వల్పంగానే ఉంటుంది. అది కూడా 1,50,000 2 లక్షల లోపే ఉంటుంది. ఇప్పుడు మనకి అందరూ కూడా నేషనల్ హైవే, ఇప్పుడు మనకి హైవే వచ్చేసింది ఇక్కడ. అంతకుమునుపు మనకి నేషనల్ హైవే మనకి వసంత మాల్ సెంటర్లోంచి వెళ్ళేది నేషనల్ హైవే రోడ్డు. కానీ బట్ బిఫోర్ ఒక 600-700 సంవత్సరాల క్రితం నేషనల్ హైవే ఏది అంటే శనగబాబు బజార్ రోడ్ నేషనల్ హైవే. చాలామంది తెలియని విషయం ఇది. ఇప్పుడు అది ఎంత సన్నబడిపోయింది. పెద్దమ్మవారి గుడికి వెళ్ళేందుకు ఒక దారి ఉంది చూడండి, అది గుర్రాలన్నీ కూడా వెళ్ళే వాళ్ళ అవకాశం ఉన్న ప్రాంతాలకు ఉన్న మా రోడ్ అది. దట్ ఈస్ నేషనల్ హైవే. శనగబాబు బజార్కి సంబంధించి అవతల వైపు రోడ్డు మీకు అప్ టు గంగానమ్మ గుడి, పర్వటి గంగానమ్మ గుడికి లింకప్ చేసే రోడ్డు నేషనల్ హైవే. తర్వాత మీకు 1935 ఆ ప్రాంతాలకు వచ్చేటప్పుడు అండర్గ్రౌండ్ సిస్టమ్ ఒకటి స్టార్ట్ చేసి పోడంగలో ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి పెట్టారు. అయితే అది ఒక్కరోజు కూడా పనిచేయలే. దురదృష్టవశాత్తు నాట్ ఈవెన్ సింగిల్ డే పనిచేయలేదు. దానివల్ల ఏమైందంటే ఆ భూగర్భంలో ఉన్న తోరలన్నీ పుణిగిపోవటం, ఎప్పుడు నిత్యం ఇదంతా కూడా ఈ భూగర్భ డ్రైనేజ్ పైకి తన్నుతూ ఉండటం. యాక్చువల్గా ఏంటంటే పనిచేయదు ఇది. అది యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు ఇన్నేళ్ళు అయిపోయాక అది లోపల పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు మొలిచేసాయి. ఆ లోపలికి భూమిలోకి తెలియకుండా పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు కూడా లోపల ఉన్నాయి. అనేక రకాలతో పూడిపోయింది. అదంతా కంప్లీట్గా తీసేసి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏలూరుకి ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏలూరు లాంటి నగరం ఒక సాసర్ లాంటి నగరం ఇది. ఈ సాసర్ లాంటి నగరంలో లో బ్రిడ్జిలు నిర్మాణం చేయాలనే ఆలోచన ఇది ఫెయిల్యూర్ స్ట్రాటజీ. మేము అప్పట్లోనే దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కాకపోతే ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి నష్టం కలిగించకుండా ఉండే విధంగా చేయాలని అప్పుడు ఆ యొక్క వాళ్ళ ఆలోచన మంచిదే, ఎక్కువ మందికి నష్టం కలగకూడదని. కానీ దానివల్ల
సమస్య పరిష్కారం కాకుండా ఈరోజు 40 ఏళ్ల నుంచి బాధపడుతున్నాం. ఈ మధ్య కాలంలోనే మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు స్పందించి ఆయన చర్యలు తీసుకోవడంతో మళ్ళీ మనం వరంగల్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించి వాళ్ళ యొక్క రిపోర్ట్స్ అవి కూడా మనం కాల్ఫర్ చేయడం జరిగింది. దాని ప్రకారం అతి త్వరలో ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ విషయంలో ఎమ్మెల్యే గారు చాలా శ్రద్ధ తీసుకుని చేస్తున్నారు. అందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మనలోంచే బ్రిటిషర్స్ టైం నుంచి కూడా మనకి రైల్వే ట్రాక్ వెళుతోంది. ఈ రెండు వల్ల ఏమవుతుందంటే ఏలూరు నగరం ఒక 3-4 ముక్కల కింద విడిపోయినట్టే అయింది. చూడండి, అగ్రహారంలో ఉన్నవాళ్ళు పవర్పేట పల్లం ప్రాంతం అయిపోయింది. ఏ మాత్రం వర్షం కురిసినా మొత్తం పవర్పేట మునిగిపోతుంది. ఇందులో నీళ్లు కాలువలోకి వెళ్ళే అవకాశం లేదు. ఇలాగా చాలా స్ట్రాటజికల్గా చాలా ఆలోచనలతో దీన్ని ముందడుగు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే అధికారులు వస్తూ ఉంటారు, ట్రాన్స్ఫర్లు అయిపోతూ ఉంటారు, పాలకులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సమగ్రమైన అభివృద్ధి కోసం ఎక్కడో చోట పునాది పడాలి. పడినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఫాలోఅప్ చేసేందుకు ఈ మేధావి వర్గం ఎప్పుడు వెంటపడి చేసే పరిస్థితి ఉండాలి. అందులో భాగంగా ఈ ఏలూరు కెనాల్ని బైపాస్ చేసి ఏలూరు అవతలకి తరలించేయటం. థ్యాంక్ యూ. అది చూస్తాం కదా, ఈరోజు అంటే ఎన్నో వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఏలూరు నగరంలో చరిత్రను కాపాడేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అతి తక్కువగానే ఉన్నాయి. అలాగే 100 ఏళ్ల జిల్లా కేంద్ర చరిత్ర ఉన్నటువంటి హోదా తప్ప ఇక్కడ ఉండాల్సినటువంటి అభివృద్ధి సరైన ప్రణాళికలో లేకపోవడం, మేధావుల సూచనలు తీసుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి పాలకుల వల్ల కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి స్థానిక మేధావుల సూచనలు తీసుకొని ఏలూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలంటూ కూడా ఇక్కడ అయ్యంగార్ సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వందేళ్ల జిల్లా కేంద్రం హోదా ఉన్నటువంటి ఘన చరిత్ర కలిగిన ఏలూరు నగరంలో ఇక్కడ అభివృద్ధి మాత్రం దాదాపుగా కూడా నగర ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. పాలకులు అభివృద్ధి బాట పడుతున్నామని చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని సమస్యలు మాత్రం సుదీర్ఘకాలంగా వేధిస్తూనే ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏలూరు నగరాన్ని ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. ఏలూరు 1 టౌన్ 2 టౌన్ ప్రాంతాలు విభజించే విధంగా అటు మధ్యగా రైల్వే లైన్ కానీ అలాగే కృష్ణా కాలువ కానీ ఈ విధంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కావాల్సినటువంటి వంతెనల విషయంలో, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయంలో, రోడ్ల అభివృద్ధి విషయంలో కూడా దశాబ్దాల తరబడి అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఎటువంటి సమస్యలు ఈ 100 ఏళ్ల ఏలూరుని వేధిస్తున్నాయి అనేది కూడా ప్రస్తుతం ప్రజా సంఘాల నాయకులు ఇప్పుడు మనతో ఉన్నారు. కిషోర్ సార్, చెప్పండి, ప్రధానంగా 100 ఏళ్ల హోదా అనేది కూడా ఈరోజు జిల్లా కేంద్రం హోదా దక్కింది అనేది కూడా అందరూ చెప్తున్నారు. ఏంటి దీని గురించి ప్రభుత్వం ఏం చెబుతుంది? 100 ఏళ్లలో అభివృద్ధి ఏ రకంగా ఉంది? నా పేరు కిషోర్, ఏలూరు పట్టణ పౌర సంఘాల సమైక్య బాధ్యుని. నిజంగా ఇప్పుడు ఏలూరు జిల్లా కేంద్రం అంటే ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఏర్పడిన నుంచి ఇప్పటికి 100 ఏళ్ల చరిత్ర అనేది ఇప్పుడు మీరు మీడియా ద్వారా చెప్తుంటేనే తెలుస్తుంది. వాస్తవానికి ఇది ఒక చాలా గ్రాండ్ సెలబ్రేషన్ కింద జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని ఉత్సవాలు జరపాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇది ఎవరికి ఇప్పుడు దాకా గుర్తించకపోవటం చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది. ఈ 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి జిల్లా కేంద్ర ఏలూరు పట్టణం సమస్యలు ఆ పరిస్థితులు చూస్తే కనుక ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడైనా చందంగా కనిపిస్తూ ఉంది. 100 ఏళ్ల క్రితం అనుకుంటే దాదాపు మన స్వతంత్ర పూర్వం అంటే బ్రిటిష్ వాడు ఉన్న హయాంలో ఏర్పడింది జిల్లా కేంద్రం. మీరు చెప్తున్న దాన్ని బట్టి 1925 ఏప్రిల్ 15 ఏర్పడింది అనేది. అప్పటి నుంచి కరెక్ట్గా 2025 మనం లెక్కేసుకుంటే, ఏప్రిల్ మనం 25కి లెక్కేసుకుంటే కనుక ఈ 100 ఏళ్లలో జరిగిన పురోభివృద్ధి ఎక్కడా కానరావట్లేదు. ప్రధానంగా ఏలూరు అప్పటికిప్పుడు జనాభా ప్రాతిపదిక మనం చూస్తే కనుక దాదాపు ఇప్పుడు ఇది మున్సిపాలిటీ నుంచి అప్గ్రేడ్ అయ్యి కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ 2025లో ఏర్పడితే మరలా 2012లో స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తింపబడింది. అంటే హోదాలు మారినాయి కానీ ఇక్కడ ఎక్కడా నిధులు అభివృద్ధి కనపట్లేదు. ప్రత్యేకించి రాష్ట్ర విభజన అయ్యాక అక్కడ సిఆర్డీ ఏర్పాడైనట్టు ఇక్కడ ఏలూరుకి ఉడా కింద కూడా పెట్టారు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద. దాని ప్రకారం చూసి అక్కడ అభివృద్ధి కనపట్లేదు. ప్రధానంగా ట్రాఫిక్. ఈరోజు ఏలూరు జిల్లా కేంద్రం ఒక ఏలూరు నగరంలోనే 3,50,000 మంది జనాభా నివసిస్తూ ఉన్నారు. దీనికి తోడు జిల్లా కేంద్రం అవటం వల్ల జిల్లా నలుమూల నుంచి జిల్లా కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ అంటే జిల్లా ఉన్నతాధికారులను కలవడం కోసం ఈవెన్ ప్రభుత్వ ఆసుపత్రికి సహా అన్నిటికీ కొన్ని లక్షల మంది జనం వచ్చిపోతూ ఉంటారు. అంటే ఎక్కువగా రవాణా జరుగుతూ ఉంటుంది. అందుకు ట్రాఫిక్ ప్రధాన సమస్యగా ఉంది. ఈరోజు 1 టౌన్ మెయిన్ మార్కెట్ చూసినట్టే అసలు ఇసుకేస్తే రావాలంటే జనం ఉంటారు. ఎక్కడ ట్రాఫిక్ ఎక్కడ క్రమబద్ధీకరించే పరిస్థితి కనబట్టలేదు. అలాగే 1 టౌన్కి 2 టౌన్కి వారధిగా ఉన్నటువంటి వంతులను చూసినాం మనం. ఉదాహరణకి పవర్పేట రైల్వే గేట్ దగ్గర చూసుకుంటే మీకు ప్రతి 5-10 నిమిషాలకి ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి 5 నిమిషాలు కూడా అక్కడ పావుగంట నుంచి 2 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటే మొత్తం పవర్పేట స్టేషన్ రోడ్ అంతా బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. నిజంగా అక్కడ ఫ్లైఓవర్ కట్టాల్సి ఉంది. అనేక రాజకీయ ఒత్తిళ్ళు అంటారా మొత్తానికి ఏదైతే ఉంది దాన్ని పాత బస్ స్టాండ్ గారికి గెంటేశారు. కానీ ఇప్పుడు దానికి ఆల్టర్నేట్ లేదు.
దానికి ఆల్టర్నేట్గా మేము లో బ్రిడ్జి కడతామని చెప్పారు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా. కానీ ఈ లో బ్రిడ్జి ఏర్పాటై కూడా దాదాపు 2003 సంవత్సరంలో, ఇది ఇంకా టీడీపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జరిగింది. 2003 ఏర్పడిన లో బ్రిడ్జి మీరు చూడండి, ఇప్పటికే కూడా మనకు మంచినీటి సమస్య, ప్రజలకు తాగునీటి సమస్య ఉంది, కానీ లో బ్రిడ్జిల సమస్య మాత్రం మారదు. నిత్యం వాటర్ వస్తూనే ఉంటుంది. ఈ వాటర్ రావటం వల్ల నాసు పట్టేసి వాహనదారులు చాలామంది జారి పడిపోయి స్కిడ్ అయ్యి యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఎరగొట్టిన వాళ్ళు కూడా అనేక మంది హాస్పిటల్ పాలవుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. 1 టౌన్ 2 టౌన్ ట్రాఫిక్ సమస్య పరిష్కారం లేదు. అలాగే జిల్లా కేంద్రం చెప్పుకోదగింది. చాలా కాలానికి ప్రజా సంఘాల పోరాటం చేశాక 2005-10 మధ్యలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటైంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజు రావటమే లేటుగా వచ్చింది. ఇప్పటి వరకు శాశ్వత భవనాలు లేవు. అలాగే ఇటీవల రాష్ట్ర విభజన జరిగాక మెడికల్ కాలేజ్గా ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశారు. కానీ మెడికల్ కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఉన్నది పోయింది, ఉంచుకున్నదో పోయింది అని సామెత చెప్పినట్టు పెద్దలో ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి న్యూస్ వెళ్ళిపోయింది, మెడికల్ కాలేజ్ ఏమో అభివృద్ధి అవ్వలేదు. ఈరోజు ఇందాక నేను చెప్పినట్టు ఏలూరు పట్టణంలో ప్రజానీకంతో పాటు జిల్లా నలుమూల నుంచి ఇక్కడికే రిఫరెన్స్గా వస్తూ ఉంటారు పేషెంట్లు. కానీ ఇప్పుడు జిల్లా మెడికల్ కాలేజీ అభివృద్ధి కాకపోవటం వల్ల, సరైన బెడ్లు లేకపోవటం వల్ల, ఇంకా పూర్తి స్థాయి ఫ్యాకల్టీస్ లేకపోవటం వల్ల, స్కానింగ్లు పనిచేయటం వల్ల ఏలూరు వస్తే అంటే మండలాల నుంచి జిల్లా కేంద్రాన్ని పంపిస్తే జిల్లా నుంచి విజయవాడగా గుంటూరుగా పంపిస్తున్నారు. అంటే జిల్లా మెడికల్ కాలేజ్, జిల్లా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అభివృద్ధి లేదు. అలాగే 100కు పైగా చుట్టుపక్కల పంచాయతీలు కలిపాక మురికివాడలో పేర్కొని ఉన్నాయి. మురికివాడల్లో ఈ రోజుకి కూడా రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్య ప్రధానంగా వెంటాడుతూ ఉంది. అంటే ఈ రూపంలో ప్రధానమైన సమస్యల్ని పాలకులు దృష్టి పెట్టకపోవడం అనేది విచారకరంగా ఉంది. 100 ఏళ్ల ఘన చరిత్రని చెప్పుకోవడంతో పాటు సమస్యలను ఏ విధంగా పరిష్కరించి ప్రజలకి సదుపాయాలు కల్పించినది కూడా చూస్తే ఎంత గుండు సున్నలా కనిపిస్తూ ఉంది. భవిష్యత్తు ఇక నుంచైనా ప్రస్తుత ప్రభుత్వమైన దృష్టి పెట్టి ఈ సమస్యల్ని ప్రణాళికబద్ధంగా ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వాలు తిట్టుకునే ఉపయోగం లేదు, ఏదో మా తాతలు నేతలు దాగినట్టు ఉపయోగం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వమైన సమస్యలను దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలనేసి కోరుతా ఉంది. అంటే స్మార్ట్ సిటీ హోదా గతంలో తీసుకొచ్చారు ఇదే టీడీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో. మరి ఇప్పుడు ఆ స్మార్ట్ సిటీ ఉందా, వెళ్ళిపోయిందా? ఎక్కడ చూసినా సరే వైర్లు, విద్యుత్ వైర్లు, స్తంభాలు కనబడుతూ ఉంటాయి. రోడ్ల పక్క నుంచి మురికి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, పైనుంచి కనబడుతుంటాయి. స్మార్ట్ సిటీకి ఉండాల్సినటువంటి అర్హతలు అసలు ఇక్కడ ఉన్నాయి అనుకుంటున్నాను. ఇది కూడా గత ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడే, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మోడీ గారు స్మార్ట్ సిటీలని ఒక కొత్త స్లోగన్ అందుకున్నాడు ఆయన. అంటే ఏం చెప్పారంటే దీనికి స్పెషల్గా నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇంకా బాగా డెవలప్ అవుద్ది కార్పొరేషన్ చెప్పారు. అలాగే మీరు ఇప్పుడు వైర్లు ఇవన్నీ చెప్పారు. వాస్తవంగా ఇది భూగర్భం నుంచి తీసుకెళ్ళాలి. ఇదంతా ఫారిన్ కంట్రీస్లో ఇదంతా ఎప్పుడో జరిగింది. కానీ ఇప్పటిదాకా అటువంటి చర్య మొదలెట్లే. గట్టిగా మన గాలి దుమ్ము తుఫాన్లు వచ్చినాయంటే ఎక్కడెక్కడ స్తంభాలు పడిపోతాయి, చెట్లు పడిపోతాయి, విద్యుత్ అంతరాయం. ఇది లేదు. కేబుల్ వ్యవస్థ అలాగే ఉంది, ఎలక్ట్రికల్ వ్యవస్థ అలాగే ఉంది. అంటే ఈ డ్రైనేజీ కూడా అట్లాగే ఉంది. మీరు చూడండి, ఈ డ్రైనేజ్ చూసినా మెయిన్ డ్రైనేజ్ ఇదే, లేకపోతే ఇంకా స్లమ్స్లు ఎలా ఉంటుంది. కాబట్టి స్మార్ట్ సిటీ పేరుకి తప్పితే ఆ నిధులు ఏమొచ్చాయి, ఏం ఖర్చు పెట్టారనేది ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకి జవాబుదారీగా చెప్పిన పరిస్థితి. కాబట్టి ప్రకటనలో ఘనంగా ఉన్నాయి, చేతలు శూన్యంగా కనిపిస్తున్నాయి. అందుకని మీరు స్మార్ట్ సిటీ అంటారా, లేదా ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ ఏలూరు అభివృద్ధిగా సంస్థగా పెట్టామంటారా, పేరు ఏదైనప్పటికీ కార్పొరేషన్ అన్నాక కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్గా గ్రాంట్లు వచ్చే అవకాశం ఉంది. చూస్తే కదంటే ఏలూరు అనేది ఎంతో ఘన చరిత్ర ఉంది, కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు ప్రజా సంఘాలు ప్రభుత్వం ముందుంచుతున్నాయి. ఈ ప్రభుత్వాలైనా సరే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉండాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 100 సంవత్సరాల జిల్లా కేంద్రం హోదా దక్కించుకున్నటువంటి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా ఏలూరులో ప్రస్తుతం శాసనసభ్యులుగా బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ చంటి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఈరోజు ఏలూరు జిల్లా కేంద్రం హోదా వచ్చి 100 ఏళ్ళు జరిగింది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ సందర్భంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అసలు ఏంటి ఏలూరు చరిత్ర? 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏలూరు హెడ్ క్వార్టర్గా మరి ఆ టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండటం కూడా నాకు ఆనందదాయకంగా ఉంది. కానీ మరోపక్క ఏదైతే జనాభా పెరుగుదలతో పాటు మరి అభివృద్ధి విషయంలో మరి జిల్లా హెడ్ క్వార్టర్గా అంత అభివృద్ధి జనాభా ఏ విధంగా అయితే పెరిగిందో దానికి కావలసినంత రీతిలో ఎదగనందుకు బాధగా కూడా ఉంది. అనేక మంది పాలకులు పరిపాలించారు. ఆ రోజున మున్సిపాలిటీలుగా ఉన్నప్పుడే మున్సిపాలిటీలో పూర్తి అధికారాలు మున్సిపల్ చైర్మన్లకు ఉండే. వాళ్ళు ఆలోచనతో చాలా ముందుకెళ్ళి ఎందుకంటే మా తాతయ్య గారు కాలం నాటి నుంచి కూడా
తర్వాత మోతేవాళ్ళు కానీ, అలాగే తర్వాత దామరాజు వెంకటరావు కానీ, తర్వాత సీర్ల బ్రహ్మయ్య గారు కానీ అనేక మంది పరిపాలించారు. అప్పుడులో అభివృద్ధి అనేది ఏ విధంగా అయితే ఉన్నదో దాన్ని అదే విధంగా కొనసాగించుంటే ఈ నేటికి హెడ్ క్వార్టర్ చాలా అభివృద్ధి పదంలో నడిచేది. తర్వాత ఏదైతే విలీనమైన గ్రామాల్లో ఏదైతే మరి ముందు చూపు లేకోకుండా కొన్ని కార్యక్రమాలు రోడ్ల విషయంలో కానీ, లేఅవుట్లు ఆ రోజున పంచాయతీలే కదా అని చెప్పి చిన్న చిన్న రోడ్లు వేయటం వల్ల ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్ అయిన తర్వాత ఆ రోడ్లు కొంచెం ఏదైతే లోగడ వన్ టౌన్లో ఏదైతే ఇబ్బంది ఉందో ఇవాళ విలేజ్ల్లో కూడా ఆ ఇబ్బంది అయితే ఉన్నది. తర్వాత వచ్చిన మరి ఎమ్మెల్యేలు కూడా అనేక మంది ఏలూరు అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ చిరస్థాయిగా ఏదైతే బ్రిటిష్ కాలం నాడు అలాగే 100 ఏళ్ళనప్పుడు ఏదో మున్సిపాలిటీ మనకి స్వతంత్రం రాకముందు ఉన్న చిహ్నాలే ఇప్పటికీ ఉన్నాయి తప్పితే తర్వాత చెప్పుకోదగ్గగా ఏదన్నా మనం వచ్చిన తర్వాత ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏలూరుకి ఇది చేసామని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. అది కూడా ఏదైతే పరిశ్రమ ఒకటి స్థాపించారో జూట్ మిల్లు, అది కూడా మూతపడిపోవడంతో పరిశ్రమలు కూడా లేని పరిస్థితి ఈ రోజున ఉంది. ఏదైనా సరే హెడ్ క్వార్టర్లో ఆ రోజున హెడ్ క్వార్టర్ రావడానికి మా తాతయ్య గారు అనేక కృషి చేశారు. ఆ రోజున హెడ్ క్వార్టర్ పెడతానికి డబ్బులు కావాలంటే జోలు పట్టుకుని కూడా ప్రజలందరినీ కూడా అడగటం జరిగింది. దాంతోపాటు మరి ఆ హెడ్ క్వార్టర్గా ఆ రోజున బ్రిటిష్ పాలకులు ఏదైతే కలెక్టర్ ఆఫీస్ కానీ ఇవాటికి కూడా ఆ కట్టడాలే చిహ్నాల కింద మిగులుతాయి. ఆ ఎల్లూరు అనేది ఆ రోజుల్లో విజయవాడ కంటే ఎల్లూరు అభివృద్ధి చెందిన పరిస్థితిగా ఉండేది. దీని మధ్య నుంచి రైల్వే పట్టాలు వెళ్తాం వల్ల మరి దీన్ని ఏదైతే ఏలూరు అభివృద్ధి కుంటుపడింది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఏలూరుకి 1 టౌన్కి 2 టౌన్కి మధ్యలో ఈ సెంటర్లో రైల్వే ట్రాక్ వెళ్తాం వల్ల అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి కానీ ఆ బ్రిడ్జిలు కానీ ఫ్లైఓవర్లు కానీ ఏది మరి మనకు అనుకున్న టైంకి రాకపోవడం వల్ల అదంతా కూడా అభివృద్ధి అనేది కుంటుపడిపోవడం జరిగింది. ఏదైనా ఉపాధి అవకాశాలు, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏలూరు హెడ్ క్వార్టర్ అవడం వల్ల అందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఉన్నట్టయితేనే వాళ్ళు వచ్చిన దానికి పురోగతి కనిపిస్తుంటుంది. మరి ఇక్కడ ఏమీ లేదు. కానీ చదువుల కోసం అని అందరూ కూడా ఇక్కడ రావడం జరిగిపోతాయి. కాలేజీలు వచ్చినాయి, మెడికల్ కాలేజీ వచ్చింది, ఫ్లైఓవర్లు వచ్చినాయి. కానీ ఉపాధి అవకాశాలు మటుకు ఏలూరుకి ఇవాళకి కూడా రాని పరిస్థితి ఉంది. ఏదైతే ప్రజల చిరకాల కోరిక డిగ్రీ కాలేజీ ఇంకా రాలేదు. ఆ డిగ్రీ కాలేజీ కోసం నేను కూడా ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఫైల్స్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక 20 దాకా పెండింగ్ ఉన్నాయని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో అది సాధించడానికి నా వంతు కృషి నేను చేయడం జరుగుతుంది. అలాగే మ్యూజియం, ఏదైతే ఏలూరు చరిత్రను చెప్పడానికి ఏదైతే ఒక మ్యూజియం పెట్టారో ఆ మ్యూజియంని త్వరలోనే ఒక నెలల్లోపు ఓపెన్ చేయడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకోకుండా, ఎందుకంటే పక్కన విలీనమైన గ్రామాలతో పాటు శనివారపేటగా దాన్ని మరి సీఎం గారితో చెప్పి దానికి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే పాత బ్రిడ్జీలు ఏదైతే కొంత శిథిలావస్థకు చేరుకున్నాయో అక్కడ ఏదైతే పంపుల చెరువు దగ్గర అక్కడ ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొన్న కూడా ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో అది వచ్చిన తర్వాత మరి 20 సంవత్సరాలు రమ్మారమ్మి అయిందని అది చెప్పిన తర్వాత దానికి మొన్న చిన్న ఏదైతే పోయిందో దాన్ని కూడా ఇప్పుడు రిపేర్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. దాంట్లో కూడా మరి బాధ్యతగా వ్యవహరించి మరి దాన్ని నిలబెడతం జరిగింది. దాన్ని ఇప్పుడు కూడా రేపు మళ్ళీ 100 ఏళ్ల వరకు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఏలూరు ప్రజలకు చేయవలసిన బాధ్యత కూడా మనం ఉంది. అలాగే మార్కెట్లు, ఎప్పుడో మా తాతయ్య గారి కాలం నాడు కట్టిన మార్కెట్లు ఇవాళ 1 టౌన్లో ఉన్నాయి. రైతు బజార్లు మరి ఎక్కడికక్కడ కట్టారు, కానీ ట్రాఫిక్ సమస్య ఏలూరుని పట్టి పీడిస్తుంది. ఆ ట్రాఫిక్ సమస్యని వదిలించడానికి మరి ఏదైతే కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కానీ ట్రాఫిక్ వాళ్ళతో కానీ ఒక మీటింగ్ వేయడం జరిగింది. డెఫినెట్గా ట్రాఫిక్ విషయంలో, ఎందుకంటే ముందు కూడా ప్రజలకు అనుగుణంగా ట్రాఫిక్ని మనం మళ్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందులు లేకోకుండా, ఎందుకంటే కొంతమంది ఆలోచన లేకుండా అనేక చోట్ల డివైడర్లు వేయటం, సెంటర్ లైటింగ్లు అన్నీ వేసేయటం జరిగింది. కానీ ఇబ్బందికరం పరిస్థితి ఎక్కడైతే ఉందో వాటిలన్నింటినీ కూడా కొన్నాటిని తొలగించి ఎక్కడైతే రోడ్లు వైడెన్ చేయాలో అందులో నిర్మోహమాటంగా, ఎందుకంటే ప్రజలను కూడా సహకరించమని కోరుతున్నాం. తంగిలమూడి దగ్గర సహకరించారు, ఫైర్ ఆఫీస్ సెంటర్ దగ్గర సహకరించారు. ఎక్కడైనా సరే ఈ 2 డెవలప్ చేసినప్పుడు మిగతా చోట్ల ప్రజలు కూడా సహకరిస్తారు. అభివృద్ధి విషయంలో మనం ముందుకెళ్తేనే రేపు భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా బాగుంటాయి, వ్యాపారాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. వాళ్ళకి ఎక్కడో చోటన వేరే చోటన ప్లేస్ ఇచ్చి వ్యాపారం కొనసాగించుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా కొత్త ఏలూరుని మనం అందరం కూడా చూడాలి. ఇప్పుడు ఏదైతే ఏలూరు హెడ్ క్వార్టర్గా వచ్చిందో మరి ఏదైతే డివైడ్ అయిపోయిన తర్వాత అదే చరిత్ర మిగిలేటట్టుగా ఏలూరు జిల్లాను కూడా చేసినందుకు మనం కూడా ఆనందపడాలి. ఏలూరు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే హెడ్ క్వార్టర్ ఏలూరుతో పాటు ఏలూరు జిల్లా అయినందుకు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పేరు మనకి వినిపిస్తుంది. కాబట్టి ఏలూరుకి చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా పరిశ్రమలు తీసుకొస్తే, ఎందుకంటే మనకు అమరావతి కూడా దగ్గరలో ఉంది కాబట్టి అవుట్లైన్గా ఏదైతే ఏలూరుకి
ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇక్కడికి ఉపాధి అవకాశాలు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మామూలు పరిశ్రమలు కానీ ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అది కూడా మరి చెప్పడం జరిగింది. మరి 5 సంవత్సరాల తర్వాత దీన్ని కూడా రాజధాని జోన్లో కలుపుతారంటున్నారు. ఏదైనా భవిష్యత్తులో ఏలూరుకి మటుకు మంచి ఫ్యూచర్ ఉంటుందని ఈ సందర్భంగా మీరందరికీ తెలియపరచడం జరుగుతుంది. వీటితో పాటు ప్రధానంగా ఏలూరులో డ్రైనేజీ సమస్య అనేది కూడా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాస్త ఇబ్బందికర పరిస్థితులు, వర్షం వస్తే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి అన్నారు. దానికి సంబంధించి శాశ్వత పరిష్కారం ఏమన్నా సూచిస్తున్నారు? ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి వచ్చేసరికి నిధులు మంజూరైనాయి. అది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కాబట్టి దాన్ని మొత్తం ప్రక్షాళన చేసాం. దానికి లైన్ కలపవలసిన ఇది ఉంది. దానిలో ఏదైతే గ్రాంట్లు లోకల్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో గ్రాంట్ రిలీజ్ అయినప్పటికీ కూడా మ్యాచింగ్ గ్రాంట్ కట్టలేదు. ఇప్పుడు ఆ మ్యాచింగ్ గ్రాంట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇబ్బంది లేకుండా చేస్తాం. అలాగే 2 టౌన్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా షిల్ట్లు తీయవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ నేను రావడంతోనే షిట్లు తీయించే పరిస్థితి జరిగింది. రామచంద్రరావుపేటలో లాస్ట్ ఇయర్ ఎక్కడా కూడా ఇది నీళ్లు నిలబడిన పరిస్థితి ఏం లేదు. ఏదో ఒక్కసారే ఏదైతే మరీ 2 దుక్కులు వర్షం కొట్టినప్పుడే ఒక గంట సేపు నిలబడడం జరిగింది. షిల్టులు తీసి దీన్ని కూడా ఏదైతే దీంట్లో కూడా 5-6 డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసాం. దానికి కూడా పైప్ లైన్ కలపడం జరిగింది. ఆ అన్నిటిని కూడా ఏదైతే మొత్తం దీనికి దానికి మ్యాచింగ్ కలిపినప్పుడు ఏలూరు 2 టౌన్లో కూడా ఎంత వర్షం వచ్చినా సరే నీళ్లు నిలవని పరిస్థితి వస్తుంది. రోడ్ల విషయంలోకి వచ్చేసరికి లోకడ 5 సంవత్సరాల్లో కూడా వేయకపోవడం వల్ల అనేక రోడ్లు డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు కాలువలు డౌన్ అయిపోయి దాంట్లో నీళ్లు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. రోడ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా హైడ్ చేసుకుంటూ వస్తున్నాం. దీంతోపాటు డ్రైనేజ్ వ్యవస్థ కానీ శానిటైజేషన్ వ్యవస్థలో కానీ నిర్ణయాలు స్పీడ్గానే తీసుకుంటున్నాం. ఏదైనా కొద్దిగా నిధుల కొరత వలన ఫస్ట్ ఇయర్ ఇబ్బంది పడవచ్చు కానీ 2వ సంవత్సరం నుంచి ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉంటాం. రాజీవ్ వారదాన్ని కూడా ఇద్దరిని ఏదైతే బుజ్జిగారి టైంలో కూడా ఉన్నప్పుడు ఎవరైతే నిపుణులను పిలిపించారో నేను వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏదైతే సైంటిఫిక్గా ఏదైతే ఆలోచన చేశారో మళ్ళీ పిలిపించడం జరిగింది. ఆ రోజున 37 లక్షల రూపాయలు అవుతుంది అది చేయిస్తే అని చెప్పారు. ఇప్పుడు నేను శాంపిల్గా ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కనీసం ఒక 2 మీటర్ల బారు నీళ్లు ఓటుకోకుండా చేసే బాధ్యతను తీసుకోమని చెప్పాం. కానీ వాళ్ళు ఏంటంటే మిషనరీ మొత్తం ఒకసారి తీసుకొచ్చేస్తాం, 80 లక్షల రూపాయలు దీనికి టెండర్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. 80 లక్షలతో మేమైతే మీకు 5% అక్కడ నీటి ఊటి వచ్చేటట్టుగా చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే పాలకవర్గం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఏంటంటే 80 లక్షలు మనం వాళ్ళకి పెట్టి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత నీళ్లు ఓట అదే ప్రకారం ఉంటే మనం ఎవరికి సమాధానం చెప్పాలనే దాని మీద మీమాంస పడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా డెఫినెట్గా దాన్ని చేయడానికి వాళ్ళతో మాట్లాడి అది చేయడానికి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో ఏదో టైంలో దాన్ని ఇది చేయకపోతే అది డ్యామేజ్ అయ్యి కిందకి కూలిపోయే అవకాశం ఉంది. ఏదైతే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కానీ పడిపోతే 1 టౌన్కి 2 టౌన్కి వెళ్ళే అనుసంధానం అప్పుడులో ఎందుకంటే చాలా మనం తలుచుకుంటేనే అది ఊహకు అందని పరిస్థితి కింద ఉంటుంది. డెఫినెట్గా ఆ విషయంలో మటుకు ఆ ఓటు రాకుండా చేయాలని నా ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ. చూసినాం కదంటే ఏలూరుకు సంబంధించి తన కళల ఏలూరుని చూసేందుకు అందుకు తగ్గట్లు అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తాం. అయితే ఇంకా ఏలూరులో జరగాల్సినటువంటి అభివృద్ధి చాలా ఉంది. దాని వెనుకున్నటువంటి సమస్యలు అధిగమించేందుకు రాబోయే 4 ఏళ్లలో కూడా పనిచేస్తానంటూ ఏలూరు శాసనసభ్యులు బడియేటి రాధాకృష్ణయ్య స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూసాం కదా ఏలూరుకు సంబంధించి 100 ఏళ్ల జిల్లా కేంద్రం చరిత్ర ఉన్న ఆధారాలతో సహా అటు దాదాపు వేలాది సంవత్సరాల చరిత్ర ఆధారాలన్నింటినీ కూడా ఈరోజు ఏలూరులో పురావస్తు శాఖ మ్యూజియంను కూడా ఏర్పాటు చేసి భద్రపరుచుకునేంత ఘన చరిత్ర ప్రస్తుతం ఏలూరు సొంతం. మరి అటువంటి ఏలూరు 100 ఏళ్ల కాలంలో కూడా జిల్లా కేంద్రం హోదా దక్కి గడిచినప్పటికీ కూడా ఇప్పుడు కనీసం ఆ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి అంశాన్ని గుర్తు చేసుకున్నటువంటి పాలకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేరంటే అటు ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎంతో ఘనకీర్తి నిజంగా 100 ఏళ్ళు పూర్తి చేసుకోవడం ఒక జిల్లా కేంద్రం హోదా వచ్చంటే అటువంటి సందర్భంలో దాన్ని కనీసం గుర్తు చేసుకోవడానికి కూడా ముందుకు రాకపోవడం అధికార యంత్రాంగం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? ఏదైతే జిల్లా కేంద్రం హోదా తప్ప జిల్లా కేంద్రానికి ఉండాల్సినటువంటి హంగులు కానీ ఇక్కడ ఉండాల్సినటువంటి అభివృద్ధి కానీ ఏమాత్రం లేదు, ఎందులో నిర్లక్ష్యం వహిస్తున్నారనే దానికి ఇది కూడా ఒక నిదర్శనమే అంటూ కూడా ఈరోజు ప్రజలు కూడా విస్తు చెందుతున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కదా, బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం 1932 అంటే 1925 ఏప్రిల్ 15న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా కూడా ఏలూరు జిల్లా కేంద్రంతో ఇది ఏర్పడితే
జిల్లా కేంద్రం ఏర్పడిన 8 నెలలకే అటు భారీగా జిల్లా కలెక్టరేట్ భవనాన్ని కూడా అప్పుడు బ్రిటిషర్లు నిర్మించారు. అదే భవనంలో ఇప్పటికీ కూడా పరిపాలన అంతా కూడా సాగుతుంది. ఓవైపు తూర్పున గోదావరి కానీ, ఇటు కొల్లేరు కానీ, అలాగే ఆ చింతలపూడి ఎత్తిపోతల, తమ్మిలేరు, ఈ విధంగా అనేక సహజ సిద్ధ వనరులన్నీ కూడా సొంతం చేసుకొని ఎంతో చారిత్రక ప్రాచీన సాంప్రదాయాలకు కానీ చరిత్రకు సంబంధించినటువంటి వేంగిరాజుల పరిపాలనకు సంబంధించి ఆధారాలన్నీ కూడా తన జిల్లా కేంద్రం నుంచి సాగించేటువంటి పరిపాలనటువంటి సౌలభ్యం ఉన్న ఇక్కడ ఏలూరులో అనేక సమస్యలు ప్రజలు చెప్తున్నట్టు తిష్టవేశాయి. ప్రధానంగా ట్రాఫిక్ కానీ, విద్యా ఉద్యోగ వైద్య రంగాలకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు ఇలా ఎన్నో దశాబ్దాల తరబడి తిష్టవేసినప్పటికి కూడా వాటి పరిష్కారానికి శాశ్వత పరిష్కార మార్గం చూపించినటువంటి వారెవరూ లేరు అనేది కూడా ప్రజల నుంచి వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా అటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 100 ఏళ్ల ఘన చరిత్రటువంటి ఏలూరు జిల్లా కేంద్రంపై ఓసారి దృష్టి సారించి ఇక్కడ చారిత్రక ఆధారాలను భావితరాలకు అందించే విధంగా పొందుపరచడంతో పాటు స్మార్ట్ సిటీ అనేటువంటి హోదా పేరుకే తప్ప యుడా పరిధిలోకి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి అందుకు తగ్గట్లు జరగడం లేదు. కాబట్టి అందుకు తగ్గ అభివృద్ధి చేసి చూపించాలి, చరిత్రను కాపాడాలి, చరిత్రను నిలబెట్టాలంటూ కూడా ప్రస్తుతం ఏలూరు జిల్లా ప్రముఖులు కూడా కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి అటు ఏలూరు జిల్లాకు సంబంధించి అటు కేవలం వేడుకలు కూడా చేసుకునేందుకు ముందుకు రాని అధికార యంత్రాంగం మరి ఇప్పుడు అభివృద్ధి కోసమైనా ముందుకు వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.